ఉత్తరప్రదేశ్లోని అధికార పార్టీ సమాజ్వాదీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ప్రస్తుతానికి సమసింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్తో పాటు ములాయం సోదరుడు రామ్ గోపాల్ యాదవ్పై విధించిన 6 ఏళ్ల బహిష్కరణను పార్టీ ఎత్తివేసింది. ఇవాళ సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయంను అఖిలేష్ యాదవ్ కలిసిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అఖిలేష్ రామ్ గోపాల్ యాదవ్పై విధించిన సస్పెన్షన్ను తక్షణం ఎత్తివేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. ముఖ్య నేతలంతా కలిసి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తారని శివపాల్ తెలిపారు. అంతకుముందు ములాయం, అఖిలేష్ ఇద్దరూ తమ మద్దతుదారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మొత్తం 229 మంది సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది అఖిలేష్తో భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత అఖిలేష్ ములాయం నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. లక్నోలోని సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో అఖిలేష్ మద్దతుదారులు, శివపాల్ యాదవ్ మద్దతుదారులు ఘర్షణ పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని అధికార పార్టీ సమాజ్వాదీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ప్రస్తుతానికి సమసింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్తో పాటు ములాయం సోదరుడు రామ్ గోపాల్ యాదవ్పై విధించిన 6 ఏళ్ల బహిష్కరణను పార్టీ ఎత్తివేసింది. ఇవాళ సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయంను అఖిలేష్ యాదవ్ కలిసిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అఖిలేష్ రామ్ గోపాల్ యాదవ్పై విధించిన సస్పెన్షన్ను తక్షణం ఎత్తివేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. ముఖ్య నేతలంతా కలిసి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తారని శివపాల్ తెలిపారు. అంతకుముందు ములాయం, అఖిలేష్ ఇద్దరూ తమ మద్దతుదారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మొత్తం 229 మంది సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది అఖిలేష్తో భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాతే అఖిలేష్ ములాయం నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. లక్నోలోని సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో అఖిలేష్ మద్దతుదారులు, శివపాల్ యాదవ్ మద్దతుదారులు ఘర్షణ పడ్డారు. नेताजी के पास में मुख्यमंत्री अखिलेश यादव और हम लोग आजम भाई से लेकर के अभी बैठे थे, तो नेताजी का मुझे आदेश मिला है कि अखिलेश यादव और श्री राम गोपाल जी को तत्काल प्रभाव से अभी बहाल किया जाता है और उनका निष्कासन रद्द किया जाता है और सभी हम सब लोग मिलकर के सांप्रदायिक ताकतों से सब लोग मिलकर के लड़ेंगे। अब सभी बातें खत्म हो गई हैं, सब लोग मिलकर के चुनाव में जाएंगे और पूर्व बहुमत के उत्तर प्रदेश में पुनः फिर सरकार बनाएंगे। उसमें हम सब लोग बैठ करके बातचीत करके और सब लोग बातचीत बैठ करके और उस पर फिर फैसला ले लेंगे।